అందరికీ నమస్కారం అమ్మ. నా పేరు నాగరాజ. నేను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మాట్లాడుతున్నాను. ద్రవ జీవామృతం ఏమంటారు? ద్రవ జీవామృతం అంటారు. ద్రవ జీవామృతాన్ని తయారు చేస్తున్నాం. ద్రవ జీవామృతానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏమేంటంటే, ఒక 200 లీటర్ల ద్రవ జీవామృతం తయారు చేయడానికి 10 కేజీల దేశీయ ఆవు పేడ, 10 లీటర్ల దేశీయ ఆవు మూత్రము, 2 కేజీల పప్పుల పిండి, ఆయిల్ పిండి కాకుండా శనగపిండి కావచ్చు, ఏదైనా కానివ్వండి, 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లము, నల్ల బెల్లము, పుట్టమట్టి దోసెడు. మనకి ఇవి ఒక 200 లీటర్ల డ్రమ్ములో తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకున్న ప్రతి చేలకి పారించడం కన్నా కూడా ఆల్రెడీ తేమ శాతం ఎక్కువ ఉంది కాబట్టి 50 లీటర్ల ఈ ద్రవ జీవామృతాన్ని తీసుకొని 150 లీటర్ల వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి మొక్కకి. అందువల్ల ఇది స్ప్రే చేయటం వల్ల ఆ మొక్కకి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. అంటే దానికి బాగా బలం అనేది వస్తుంది. ఏదైనా తెగుళ్ళని దేనైనా తట్టుకునేది. కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఆక్సిజన్ అనేది కావాలి కదా, దాని గురించి కూడా ఈ ద్రవ జీవామృతం ఇస్తే మొక్క బాగా పీల్చుకునేది ఏర్లకు ద్వారా. అట్లాగా మొక్క తడిసేలా పోసామనుకోండి, బలం అన్నమాట మొక్కకి. ఓకేనా? వాటికి ముందుగా ఆవు పేడ, 10 కేజీల ఆవు పేడ, 2 కేజీల బెల్లము, 10 లీటర్ల ఆవు మూత్రం, గుప్పెడు పుట్టమట్టి. కరెక్ట్గా 5 రోజుల తర్వాత దీన్ని మనం ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడాను సవ్య దిశలో తిప్పాలండి కర్ర పెట్టి. 5 రోజుల తర్వాత మనము పంట పొలానికి యూజ్ చేసుకోవచ్చు.